ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు మాఫీ చేసిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం అందజేస్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు పొంగిలేటి. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులుండాలని మంత్రి పొంగిలేటి తెలిపారు. పేదవాడి అండగా ఉండే విధంగా, పేదవాడికే సహాయం చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానీ, పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఇచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా బస్సులో ₹1 ఛార్జీ లేకుండా బస్సు సౌకర్యం కానీ, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది మన ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అదనంగా మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం. అంతేకాదు ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇవ్వాలి అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు గాని, కొత్త పేర్లు రేషన్ కార్డులో చేర్చడం గాని జరగలేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అవి కూడా ఇచ్చుకున్నాం. అదే రకంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటిది మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,000 కోట్ల 500 రూపాయలతో అద్భుతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన గువ్వలగూడెంలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకోబోతున్నాం.